కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఒక రకంగా చెప్పాలనంటే వాళ్ళ ముగ్గురులో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురులో బహుశా ఆ ముగ్గురులో పవన్ కళ్యాణ్ బెటర్ లీడర్ అవుతాడేమోనని నా ఉద్దేశం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరొకొండం. నేను మీ ప్రసాద్. పవన్పై తొలి ప్రేమ కురిపించిన విజయసాయి రెడ్డి విషయం ఏంటి అంటే నాకే మాటలు రావట్లా ఈ వీడియో చేయడానికి. ఎందుకంటే అట్లాంటి షాకింగ్ న్యూస్ ఇది. విజయసాయి రెడ్డి ఏంటి పవన్ కళ్యాణ్ గారి పైన ప్రేమ కురిపించడం ఏంటి? ఇది ఏదో మొత్తానికి మంచి వ్యూహాలతో ఉన్నారేమో. సరే, ఆ వ్యూహం ఏమై ఉంటుంది అని మీకు తట్టిన ఐడియానైతే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే విజయసాయి రెడ్డి గారు అంటే వాయిస్ ఆఫ్ వైసీపీగా, అందులో మొహమాటమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టే వైసీపీ పార్టీ మాట్లాడినట్లే విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ చేసిన, ఒక మాట మాట్లాడిన. మరి అటువంటి విజయసాయి రెడ్డి గారు జస్ట్ నిన్నగాక మొన్ననే, అంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన స్టేట్మెంటు లేదా ట్వీట్ చేసేదానికంటే ముందే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఆ ప్రెస్ మీట్లో ఎట్లాంటి వ్యాఖ్యలు చేశారో మీకు గుర్తుందా? ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసుకొని ఆయన వయసు గురించి, అట్లాగే ఆయన ఆయుష్ గురించి మాట్లాడారంటే ఇంకా ఆయనకి మానసికంగా ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని ఈయన ఒక సైకాలజిస్ట్ లాగా, ఈయన ఒక యంగ్స్టర్ లాగా మాట్లాడారు. పైగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడుతున్నారు కానీ ఆయన వయసు ఆయన చెక్ చేసుకోవట్లేదు ఆయనని చెప్పి కూడా చాలా విమర్శలు వచ్చినాయి. సరే, ఇదంతా ప్రక్కన పెట్టండి. అది జరిగి 24 గంటల వల్ల ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ గారి పైన ప్రేమ ఎందుకు పుట్టిందో అది అర్థం కాని అంశం. అయితే ఇక్కడ మనం గమనించవలసిన అంశాలు అనేక రకాల కోణాల్లో ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్గా పవన్ కళ్యాణ్ గారి పైన ప్రేమ ఏంటి? మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువగా ద్వేషించింది వైసీపీ. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైసీపీలో నాయకులు కావచ్చు, ఆ అక్కసంతా కూడా, ఆ కసి, ఆ కోపం, ఆ ద్వేషం ఏ రేంజ్లో అంటే అధికార ప్రతినిధుల దగ్గర నుంచి సామాన్య కార్యకర్తల వరకు ఆ కసిని బాగా చూపించారు పవన్ కళ్యాణ్ గారి పైన. అంతెందుకండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఏం చేశారు? పవన్ కళ్యాణ్ గారి పైన వ్యక్తిగతంగా భార్యల గురించి, ఆయన వివాహాల గురించి, ఈ పదాలు కాదు ఆయన మాట్లాడింది కూడా, పెళ్ళాలు పెళ్ళిళ్ళు అని మాట్లాడి కార్లు, స్టెఫినీలు అవి ఇవి అని మాట్లాడారు. ఇది ఒకటి. ఆయన సిద్ధం సభలు నిర్వహించినప్పుడు ఏం చేశారు గుర్తుందా మీకు? పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు నాయుడు గారిది డమ్మీ బొమ్మలు పెట్టి వచ్చిన వాళ్ళని గుద్దమని చెప్పేసి అక్కడ ఇట్లా కిక్ బాక్సింగ్ లాగా పెట్టారు. ఇంతవరకు చరిత్రలో ఎవరైనా ఇంతవరకు చేశారా? మీకు తెలిసి రాజకీయంగా మీకు అవగాహన ఉన్నంత వరకు, మీకు తెలిసినంత వరకు ఎప్పుడైనా ఎవరైనా ఒక పార్టీకి సంబంధించిన సభ పెట్టుకున్నప్పుడు అపోజిషన్ పార్టీలకు సంబంధించిన బొమ్మలు పెట్టి కొట్టించిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? దట్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు నిజంగా వాళ్ళపైన కోపం ఉందా, ప్రేమ ఉందా అనేది ఎలక్షన్స్లో చూపిస్తారు. బొమ్మలు పెట్టేట గుద్దిస్తేనో, లేకపోతే ముందు ఎక్కువైన వాళ్ళు అక్కడ కొడితేనో అవన్నీ రాజకీయంగా పనికిరావు. మరి అటువంటి పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్నట్టుండి హఠాత్తుగా ఇంత ప్రేమ ఎందుకు పొంగింది? ఇంతగా ఆయన ట్వీట్ ఏం చేశారు ఇప్పుడు మీకు చదివి వినిపిస్తా. నేషనల్ పాపులారిటీ అండ్ ఏజ్ ఆన్ హీ సైడ్, I truly believe that Deputy CM Pawan Kalyan Garu is the most ideal person among us the leaders of the NDA ruling parties in Andhra Pradesh to lead and represent AP. AP is a young state and cannot be led by an almost 75-year-old senile. గుర్తుంచుకోండి. ఏంటంటే నేషనల్ పాపులారిటీ అంటే ఇండియా వైడ్గా పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్, చరిష్మా ఉంది. అట్లాగే ఆయన ఏజ్ కూడా యంగ్ ఏజ్. అట్లాగే ఐ ట్రూలీ బిలీవ్ దట్ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ద మోస్ట్ ఐడియల్ పర్సన్ అమాంగ్ ఎస్ ద లీడర్స్ ఆఫ్ ద ఎన్డీఏ రూలింగ్ పార్టీ. ఎన్డీఏ రూలింగ్ పార్టీస్లో పవన్ కళ్యాణ్ గారే ఒక మంచి చరిష్మా ఉన్న నాయకుడు, ఐడియల్ పర్సన్, ఒక ఐడియాలజీ ఉన్న వ్యక్తి, ముందు చూపు ఉన్న వ్యక్తి అన్నట్లుగా. సో ఇన్ ఆంధ్రప్రదేశ్ టు లీడ్ ఏ రిప్రజెంట్ ఆఫ్ ఏపీ, ఆంధ్రప్రదేశ్ లీడ్ చేయడానికి ఆయనే సరైన నాయకుడు. ఏపీ ఈజ్ యంగ్ స్టేట్ అండ్ కెనాట్ బి లెడ్ బై అన్ ఆల్మోస్ట్ 75-year-old సెనైల్. ఏపీ ఈజ్ యంగ్ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇటీవలే కదా ఏర్పడింది, పట్టుమని 10 సంవత్సరాలు. సో అందు గురించి అండ్ కెనాట్ బి లెడ్ బై అన్ ఆల్మోస్ట్ 75-year-old. సో అందు గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది
ఒక వృద్ధుడైన చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెడతాం కరెక్ట్ కాదు అనేది ఈ వృద్ధుడి యొక్క బాధ. అర్థమైందండి? ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు వృద్ధులే, చంద్రబాబు నాయుడు గారు వృద్ధులే. చంద్రబాబు నాయుడు గారిని వద్దన్నప్పుడు ముందు ఈయన రాజకీయాల నుంచి తప్పుకొని నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను, మీరు కూడా తప్పుకోండి చంద్రబాబు నాయుడు గారు అంటే బాగుండేదేమో. ఒకటి. రెండు, పవన్ కళ్యాణ్ గారు గెలిచి 6 నెలలు అయింది. ఇప్పుడు కొత్తగా గెలవలైన 6 నెలలైంది. సో 6 నెలల నుంచి విజయసాయిరెడ్డి గారు ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఒక్క వ్యాఖ్య మాట్లాడని వ్యక్తి ఇప్పుడు ఆలోపిస్తాడనగా ఎందుకు మాట్లాడారు? ఇది చాలా కీలకంగా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళపైన ఒకదాని తర్వాత ఒకటి స్కాములు, కేసులు ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. కాబట్టి ఇక చంద్రబాబు నాయుడు గారు అంటే ససేమిరా కుదరదు. పవన్ కళ్యాణ్ గారి పైన కొంత సాఫ్ట్ కార్నర్తో ఉంటే ఏదైనా సరే వర్కౌట్ అయ్యిద్ది అనే విధానంలో ఉన్నారా? ఏంటి దాని యొక్క అంతరార్థం? ఇంకా మూడో వర్షన్. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సాక్షిగా సబ్జెక్టు కరెక్షన్ 10 నుంచి 15 రోజుల క్రితం అనుకుంటా, ఇప్పుడే కాదు ఒక దశాబ్దం పాటు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. సో అంటే రాబోయే ఎన్నికల్లో కూటమి ఖచ్చితంగా కలిసి ఉంటుంది. మరలా సీఎం అభ్యర్థి ఎవరు అది ఇది ఇట్లాంటి పంచాయతీలు ఏమి పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇందులో ఎవరో దూరవలసిన పని లేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కుండబద్దలు కొట్టినట్టు చెప్తే, సో దానికి ఇక్కడ వీళ్ళు ఏమైనా సరే అలా కాదు అని చెప్పేసి ఇప్పుడు అంటే ఇక ఫిక్స్ అయిపోయింది కూటమి నెక్స్ట్ 5 years కూడా కలిసే ఉంటుంది అనేది. అంటే ఈ 29 తర్వాత 29 ఎలక్షన్స్ కూడా కలిసే వెళ్తాము అని. సో ఇంకా దాని తర్వాత కూడా అంటే కలిసి ఉంటే గెలవలేం అనేది వీళ్ళ యొక్క స్ట్రాంగ్ ఫీలింగ్. సో అటువంటి తరుణంలో వీళ్ళని విడగొట్టే ప్రయత్నమా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పొగిడి చంద్రబాబు నాయుడు గారు తిడితే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా అమ్మో నిజమే, నా ఇమేజ్ ఏంటి, నా చరిష్మా ఏంటి, అసలు నాకున్న బలం ఏంటి, నేను లేకపోతే వీళ్ళు ఎవరు లేరు, నెక్స్ట్ 5 years నేనే సీఎము, లేదు నేను సింగిల్గా కూడా కంటెస్ట్ చేస్తాను అని చెప్పేసి అట్లాంటి ఆలోచన ఏమైనా పవన్ కళ్యాణ్ గారికి రేకెత్తించాలనే ఉద్దేశంతో ఈ విధంగా ట్వీట్ చేశారా? ఎన్ని వ్యూహాలు పన్నినా, ఎన్ని పాచికలు వేసినా మీరు అనుకున్నట్టుగా పడవు, జరగవు, ట్రాప్లో పడరు. అది 100% పక్కా. పవన్ కళ్యాణ్ గారిని చాలా చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. అందుగురించే గత ఎన్నికల్లో, మొన్న జరిగిన ఎన్నికల్లో పదే పదే ఎంత రెచ్చగొట్టారు. కాపులను తాకట్టు పెడుతున్నారన్నారు, ఒక కులాన్ని ఇది చేస్తున్నారన్నారు, అట్లాగే ఇంకో మాట కూడా అన్నారు, అసలు మీ పార్టీలో ఓట్లు వేసేవాళ్ళు ఎవరు ఉన్నారు, ఓట్లు లేని యువతే కదా అని చెప్పేసి. ఎంతకాలం యువత ఉంటారు ఓట్లు లేని వాళ్ళు? పోనీ 2014లో అంటే పార్టీ పెట్టినప్పుడు ఏదో పిల్లలు వెళ్ళారు అనుకుందాం, పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయిందిగా, ఆ 15 ఏళ్ళ పిల్లలు ఇప్పుడు 25 ఏళ్ళు వచ్చి ఉంటాయిగా, వాళ్ళకి ఓట్లు వచ్చి ఉంటాయిగా. అలా ఎందుకు ఆలోచించలా? ఒకటి. రెండు, ఆయన పోరాటం, ఆయన ఎదుర్కొన్న అవమానాలు, ఆయన చేసిన సేవలు అవన్నీ ప్రజలు గుర్తించారు. రెండు, దాని తర్వాత ఇంకా ఎన్ని పొలలు పెట్టాలని చూశారు? 21 సీట్లు ఏంటి, అసలు పవన్ కళ్యాణ్ గారు ఏంటి, పవన్ కళ్యాణ్ గారి చరిష్మా ఏంటి, అసలు జనసేన ఏంటి, కనీసం 60-70 సీట్లు తీసుకోవాలి, మీలో సీఎం అభ్యర్థి ఎవరు అని పెట్టారు. అన్నిటికీ బ్రేక్ ఇచ్చేలాగా చివరికి జనసేనలో కూడా కొంతమంది అసంతృప్తిగా మాట్లాడుతుంటే వాళ్ళని కూడా ఇలా అలా పక్కన పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు అంత క్లారిటీ ఉంది. సో సొంత వాళ్ళు చెప్పినా అందులో ఎంత వాస్తవం ఉంది, ఎంత ప్రాక్టికల్గా రియాలిటీకి దగ్గరగా ఉంది అన్నీ ఆలోచించారు ఆయన. అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ విజయసాయిరెడ్డి గారు ట్వీట్ చేశారని చెప్పేసి ఏదో ఉబ్బి తబ్బిబ్బైపోయి, అంటే ఒకవేళ ఇదంతా కూడా నేను హైపోథెటికల్, ఆయన ఏ ఉద్దేశంతో చేశారు అనే కోణాల గురించి మాట్లాడుతున్నా. సో అలా చేస్తే జెన్యూన్గా చేశారనుకోండి, అసలు ఏమీ అవసరంలా, అంత జెన్యూన్గా ఈ సమయంలో ఎందుకు చేశారనేది ఇక్కడ కీలకమైన అంశం. సో ఆ విధంగా దీనికి సంబంధించిన ఒక కోణం. సో దాని తర్వాత ఇంకొక వర్షను అదేంటి అంటే ఢిల్లీలో ఆయన విపరీతంగా లాబింగ్లు చేస్తారు, ఎక్స్పర్ట్ అనేది ఆయన పైన కొంత ఆ పేరుంది. సో ఇప్పుడు కాదు, అధికారంలో వీళ్ళు ఎప్పుడైతే వచ్చారో కూటమి వచ్చినప్పటి నుంచి కూడా ఢిల్లీలో నేను ఎంతమంది ఎంపీలను తీసుకొస్తాను, అంతమంది ఎంపీలను తీసుకొస్తాను, నేను బీజేపీలో జాయిన్ అవుతాను అనే ఉద్దేశంలో ఆయన తీసుకొచ్చిన ప్రపోజల్స్కి బీజేపీ ఎవరు ఏం చెప్పినా కానీ ముందు పవన్ కళ్యాణ్ గారు ఓకే అంటేనే మేము యాక్సెప్ట్ చేస్తాం అనే విధానంలో ఏమైనా ఉంటే ఇట్లా పవన్ కళ్యాణ్ గారితో కొంచెం సాఫ్ట్ కార్నర్గా ఉండి, బాబు మేము ఏదో కేంద్రంలో అక్కడ ఉన్న బీజేపీలోకి వెళ్తాము అనే ఉద్దేశంలో ఏమైనా సరే ఇదొక వర్షన. ఇట్లా అనేక కోణాల్లో ఆలోచించవలసిన అవసరం. ఎందుకంటే సాధారణంగా అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలే,
కానీ ఏదో అంటారు కదా, విమర్శించిన నోళ్లే పొగుడుతాయి అని చెప్పేసి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి టైం ఎలా ఉంది అంటే తిట్టిన నోళ్లే పొగుడుతున్నాయి. అసలు పవన్ కళ్యాణ్ గారికి ఒక ఇది లేదు, ఒక అది లేదు, ఆయన అసలు మహిళలంటే గౌరవం లేదు, యువతను పట్టించుకోరు, ఆయన ఏదో పార్ట్ టైం పొలిటీషియన్, ఇంకోటి ఏంటది ప్యాకేజీ స్టార్ అంట. మర్చిపోయి అసలు మెయిన్ పాయింట్ ఇదే, ప్యాకేజీ స్టార్ ఇప్పుడు పవర్ఫుల్ స్టార్ అయిపోయారు. మరి ఈ ప్యాకేజీ స్టార్ మంచోడు ఎందుకు అయిపోయాడో ఇప్పుడు విజయసాయిరెడ్డికి అర్థం కాల నాకు. సో ప్యాకేజీ స్టార్ అది ఇదని. మా కెమెరామెన్ కూడా ఇప్పుడు నేను మాట్లాడుతుంటే షాక్ అయ్యాడు నిజంగా. ఏరా నువ్వు ఇప్పుడు షాక్ అయ్యావా? గట్టిగా చెప్పు, వినపడాలి పబ్లిక్కి. అది మా కెమెరామెన్ కూడా షాక్ అయ్యాడు. ఇదేంటి విజయసాయిరెడ్డి గారు ఏంటి పవన్ కళ్యాణ్ గారిని పొగట్టం ఏంటి అని చెప్పేసి. సో ఇట్లాంటి షాకింగ్ అంశాలు ఇప్పుడు చోటు చేసుకుంటున్నాయి. ఈ షాకింగ్ అంశాలన్నీ కూడా ఎందుకు చోటు చేసుకుంటున్నాయి అంటే షాకింగ్ రిజల్ట్ ప్రజలు ఇచ్చారు వైసీపీకి. సో అందు గురించే వాళ్ళల్లో ఇప్పుడు ఈ షాకింగ్ పరివర్తన, ఇంకోటి పరివర్తన అనుకుంటే మళ్ళీ పొరపాటు అయిద్దాం, ఎందుకు వచ్చిన గోల మనకి. అది పరివర్తన అని చెప్పేసి అంటే మళ్ళీ మనల్ని తిడతారు ప్రజలు. మీకు తెలుసా విజయసాయిరెడ్డి గురించి అదని చెప్పేసి మళ్ళీ ఆ చరిత్ర అంతా మనకెందుకులే. కానీ సరే ఏదేమైనా చెప్పుకోవాల్సి వస్తే ఇక్కడ ఆయన చేసిన ట్వీట్ అయితే మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. ఏంటి అంటే 24 అవర్స్ గడవక ముందే అటు చంద్రబాబు నాయుడు గారినేమో వృద్ధుడు, అది ఇది మానసికంగా అలా అయిపోతాడు, ఇలా అయిపోతాడు అని చెప్పేసి ఆ అక్కసంత వెళ్ళగక్కి ఇక్కడికి వచ్చేసి ఎల్లమాలిన ప్రేమ అనమాట. అదే తొలి ప్రేమ అని పెట్టింది. పవన్ కళ్యాణ్ గారికి తొలి ప్రేమ అనగా కనెక్టివిటీ ఉంటుందనే ఉద్దేశం మీద పబ్లిక్కి తెలియాలి అని తొలి ప్రేమని పెట్టాను అనమాట. సో విజయసాయిరెడ్డి గారికి మరి అంత తొలి ప్రేమ పవన్ కళ్యాణ్ గారి పైన పుట్టింది. మరి దాని వెనకాల కారణాలు ఇప్పుడు నేనైతే చెప్పానో మరి అందులో ఏమై ఉంటుందో మీరే చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా పవన్ కళ్యాణ్పై తొలి ప్రేమతో విజయసాయిరెడ్డి ఎందుకని నేను ఏదైతే చెప్పానో అవేనా, అవి కాకుండా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా మీ స్పష్టంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.